మీరు అన్నట్టు 1 ఇయర్ మాసికం కూడా అయిపోయి ఆ డెత్ యానివర్సరీ కూడా సంవత్సర కాలం పూర్తి అయిపోయిన తర్వాత నాగమల్లేశ్వరరావు కొత్తగా గుర్తొచ్చి బయలుదేరి మార్గ మధ్యంలోనే పాపం సింగయ్య అనే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు. ఈ గంజాయి బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఉండేటటువంటి 70-80% మంది తాగేసి ఉంటారు, గంజాయి మత్తులో ఊగిపోతూ ఉంటారు. నేను ఒక విజువల్ ఏదో చూసా. ఎవడో ఈయన వాహనం మీద పడిపోయి చెయ్యిస్తా ఉన్నాడు షేక్ హ్యాండ్ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు అతని వంక చూడపోయేసరికి 4 మడత పెట్టి కొట్టడానికి సిద్ధమైనట్టు ఇట్లా చెయ్యెత్తుతా ఉన్నాడు మీదకి. అంటే ఆ మత్తులో ఊగిపోతా ఉన్నాడు, ఏం అర్థం కావట్లా. ఇటువంటి గంజాయి బ్యాచ్ని మద్యం మత్తులో ఊగిపోతున్నటువంటి కొంతమంది మోకళ్ళను వెంటేసుకుని పాపం ఒక వృద్ధుడిని పాపం చూడండి, నిజంగా యాక్సిడెంట్ అయితే ఎవరైనా ఏం చేస్తారు, రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారా? ఇవాళ ఆ గుద్దేసినటువంటి వాహనం AP 26 CE 0001 AP 26 CE 0001. ఈ వాహనం ముందుగా ఇదేదో ప్రైవేట్ వాహనం అనుకున్నారు, కానీ చూస్తే ఈయన గారు అందగాడు అని చెప్పి పాపం చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు. విజయవాడలో ఉన్నటువంటి పిల్ల సైకో అవినాష్ యొక్క ముఖ్య అనుచరుడు, ఇతని పేరు హరీష్. అతని వాహనం గుద్దింది. ఇవి ఎవిడెన్సెస్ వస్తే అవి కూడా బయటకు వచ్చేసాయి. ఆ రకంగా మనుషుల ప్రాణాలని బలుగొంటూ వెళ్ళి మళ్ళీ అక్కడేమో ఈ గంజాయి మోకనంతా కూడా తీసుకొచ్చి ఒక చోటకు చేర్చి అక్కడ తొక్కిసలాట్లో ఇంకొక మనిషి ప్రాణం పోయింది అక్కడ. కాబట్టి ఇవాళ ఆయన కోరుకున్న విధంగా 2 చావులు చూశాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. ఇక రెండో అంశం వీకే గారు మీరు అన్నట్టు ఈయన గారికి కొత్తగా కమ్మ కులం పైన పాపం అమితమైనటువంటి ప్రేమ పొంగుకు వస్తూ ఉంది. కమ్మవారినంట ఈ ప్రభుత్వం తెగ ఇబ్బందులు పాలు చేస్తూ ఉందంట. ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మవారైనటువంటి కొడాలి నాని, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పాపం వీళ్ళందరిపైన కక్షగట్టి కమ్మ కులం పైన కక్షగట్టిందంట ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మ కులస్తుల పైన. మిస్టర్